హాయ్, నేను మీ లక్ష్మీనండి. ఈరోజు వీడియోలో చికెన్ పకోడీ ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటుంది. ఈ చికెన్ పకోడీకి నూనె అస్సలు ఎక్కువ పీలవదండి. దీనికి హాఫ్ కేజీ చికెన్ ఉప్పు వేసి 2 సార్లు కడిగి నీరు లేకుండా పెట్టుకున్న చికెను. ఇది బోన్ చికెనే, మీరు బోన్లెస్ చికెన్ అయినా చేసుకోవచ్చు. ఇలా ఈ చికెన్కు ఇప్పుడు ఐటమ్స్ చూపిస్తాను. హాఫ్ స్పూను పసుపు, 1 స్పూన్ సాల్టు, 2 స్పూన్ల కారం, హాఫ్ స్పూను గరం మసాలా, హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, పావు స్పూను మిరియాల పొడి, 1 స్పూను ధనియాల పొడి, అల్లం వెల్లిపాయ పేస్ట్ 1 స్పూను, 2 స్పూన్ల కార్న్ ఫ్లోర్, 1 స్పూను బియ్యం పొడి, హాఫ్ స్పూను నూనె. ఇవన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. నిమ్మరసం కూడా 1 చెక్క నిమ్మరసం. ఇవన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇది బాగా ముక్కలకు పట్టేటట్టు ఇలాగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకొని ఇది మూత పెట్టేసి 1 గంట సేపు ఇది ఊరనియాలి. గంట తర్వాత ఊరిపోయిన చికెన్ అండి ఇది. ఇలా ఉంటుంది. ఇప్పుడు పొయ్యి మీద నూనె కూడా కాలిపోయింది. దీంట్లో ఒక్కొక్క ముక్క వేసుకుంటూ వేయించుకోవాలి. మరి నిండుగా వేయకండి, కొంచెం కొంచెం వేసుకొని ఇలా వేయించుకోవాలి. చూడండి ఎంత బాగా వేగిపోతుందో. ఇలాగ చికెన్ అంతా ఇలాగ వేయించుకొని నేనైతే ఇలాగ గరిటెలు వేసుకుంటున్నాను, ఈ నూనె వెళ్ళిపోతుందని. తర్వాత ప్లేట్లో వేసుకుంటాను. ఇప్పుడు ఈ ప్లేట్లో వేసుకొని అంత చికెన్ అంతా ఇలాగే వేయించుకోవాలి. మొత్తం అయిపోయిందండి చికెన్ అంతా. ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు వేయించుకుందాం. కొంతమంది చికెన్లోనే వేసి వేయించుకుంటారు, నేనైతే సపరేట్గా వేయిస్తాను. అది మీ ఇష్టం అండి, మీరు ఎలా వేయించుకోవాలనుకుంటే అలా వేయించుకోవచ్చు. ఈ పచ్చిమిర్చి కూడా వేగిపోయింది. అంత దీంట్లో వేసేసుకొని ఇంతేనండి. ఈ చికెన్ పకోడీ చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటుంది. ఇలా చేసుకున్న చికెన్ పకోడీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి.